హాయ్ అండి. ఇంట్లోనే కలాకండ్ సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. లీటర్ పాలని బాగా మరిగించుకోవాలండి. పావంత వచ్చేంత వరకు కంటిన్యూస్‌గా ఇలా చుట్టూ మీగడ తీసుకుంటూ పైన మీగడ కట్టకుండా, అడుగంటకుండా కంటిన్యూస్‌గా కలుపుతూ ఉండాలి. ఇలా పావంత వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక ఫుల్ నిమ్మకాయని రసాన్ని చుట్టూ పోసుకోవాలి. ఇలా వేసుకున్న 1 మినిట్ తర్వాత పాలు విరగడం స్టార్ట్ అవుతాయండి. అప్పుడు ఇలా అడుగంటకుండా కంటిన్యూస్‌గా కలుపుకోవాలి. పాలు విరిగిన తర్వాత ఇందులో వాటర్ మొత్తం సపరేట్ అయ్యి వాటర్ కంప్లీట్‌గా ఇంకిపోయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ కప్ షుగర్‌నైతే వేసుకోవాలి. చూసారా వాటర్ మొత్తం ఇంకిపోయాయి. ఇందులో కొంచెం యాలకుల పొడి అలాగే ఒక హాఫ్ కప్ పంచదార వేసుకొని స్పాచులాతో స్మాష్ చేసుకుంటూ ఉంటే కలాకండ్ అన్నది సాఫ్ట్‌గా వస్తుందండి. ఇలా రెడీ చేసుకున్న కలాకండ్ మొత్తాన్ని నెయ్యితో గ్రీస్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకుంటే అంతే అండి. సింపుల్‌గా టేస్టీగా కలాకండ్ అయితే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్‌గా ఇంట్లోనే కలాకండ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కొంచెం కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. సింపుల్‌గా ఉంది కదా రెసిపీ. నచ్చిందా రెసిపీ? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.